ఇవాళ మనమైతే మన ఉజ్వల్ తెలుగు సర్వైవల్ పార్ట్ 5 అయితే ఆడుతున్నాం. రీసెంట్గా సరే తెలుస్తాం అర్థమైంది మనం పార్ట్ 5 తీస్తున్నామని. ఓకే, దాని ముందు మనతో చూసుకోలేదు. అలా యాక్సెప్ట్ దట్. చంద్రుడు తెల్లగా ఉన్నాడని చెప్పి, రోడ్లు విశాలంగా ఉన్నాయని చెప్పి వీడియోలు పెట్టలేము చంద్రుడు మామ. అందుకే కొత్త గ్లిచ్ వీడియోతో అయితే మీ కళ్ళ ముందుకైతే వచ్చేసా. ఈ వీడియోలో ఆఫ్లైన్లో చాలాసేపు అయితే వర్క్ చేసా కాబట్టి నాకు కొంచెం ఐరన్ అయితే దొరికితే అయితే జరిగింది. కొంచెం ఆఫ్లైన్లో అలా వర్క్ చేసి లాస్ట్ టైం కదా కరెక్ట్ చేసుకున్నాను నా ఐరన్ మొత్తం కలిపా. తర్వాత చాలా పెద్ద పెద్ద స్టంట్లు అయినా జరిగాయి. బబ్లు మామ కూడా ఏం చేస్తున్నా ఆడికి కూడా తెలియదు. సెకండరీ మ్యాటర్స్. ఆ తర్వాత మన బేస్ అయితే పోయింది కదా, కోఆర్డినేట్స్ నాకు కూడా కరెక్ట్గా గుర్తులేదు, పోయింది కదా. వచ్చి చూస్తే నేను ఏంటి మన బిల్డింగ్ అటు సైడ్ ఉంది కదా, అటు సైడ్ నేను ఇటు సైడ్ నుంచి ఇలా మొత్తం పోయా. మళ్ళీ ఇంకా కిల్ అయిపోయా, చంపేశారు. ఆ తర్వాత కొత్త వరల్డ్ క్రియేట్ చేసి క్రియేటివ్లోకి మారి ఆ వరల్డ్ మొత్తం మీద కోఆర్డినేట్స్ గుర్తుపెట్టుకున్నా. మళ్ళీ అక్కడి నుంచి కోఆర్డినేట్స్ ఎత్తుక్కుంటా ఇక్కడ కరెక్ట్గా మన డోర్ ముందు వచ్చి ఆగా. అప్పుడు అర్థమైంది అవి పంచాయతీ ఇట్లుంటాయని చెప్పి. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, నా పక్కనే పెట్టాం కదా అని చెప్పి. వాళ్ళకి మన గ్లిచ్ వీడియో ఏంటంటే మనకు ఒక పిస్టన్ కావాలి, ఒక రెడ్ స్టోన్ అనుకుంటా. ఫస్ట్ అయితే మనకు ఒక మెయిన్ ఐటమ్ కావాలి, అది ఉంటేనే వర్క్ చేసింది. ఏంటంటే ఏంటిది, కొత్తగా లాంచ్ అయింది ఒక గేమ్లోకి. థింక్ స్ట్రింగ్ కావాలా, ఏమన్నా డీల్ తయారు చేసుకోవచ్చా. స్ట్రింగ్ కావాలంట. స్ట్రింగ్ ఉందా, జస్ట్ చెప్తాను. స్ట్రింగ్ లేదు. ఓకే, ఇప్పుడు మనమైతే వెయిట్ కలర్ చేసిన సమయం వచ్చేసింది. మొత్తం 16 తీసుకున్నాం. మంచిగా షీల్డ్ చేసుకున్నాం. ఫస్ట్ ఒక పికాక్స్, గుడ్డోడి. ఆ తర్వాత థర్డ్ చేసేసి మంచి షీల్డ్ అయితే చేసుకున్నాం. ఒకటి చాలు 10 ఎందుకు నేను ఎండు పెట్టుకుంటా, హాఫ్ అండ పెట్టుకుంటే దీన్ని. ఓకే, లవ్ యూ బచ్చే. అంటే పక్కలేరా బుడ్డే. ఓకే, ప్లాంక్స్ పక్క పెట్టుకున్నాం. ఇంకా వేస్ట్ పడేద్దాం. ఓకే, బ్లాక్స్ కావాలి, సీడ్స్ ఉన్నాయి చాలా. ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫెదర్స్ వద్దు, బో వద్దు, స్టిక్స్ వద్దు, సాప్లింగ్స్ వద్దు, ప్రోటీన్ ఫ్లెష్ అసలు వద్దు. ఫుడ్ ఉందిగా, బుడ్తో అడ్జస్ట్ అయిపోతాం. బెడ్తో అడ్జస్ట్ అయిపోతాం. రెస్టం కూడా మనకి చాలా అవసరం. ఓకే, ల్యాపీస్ వద్దు, ఐరన్ లోపల పెట్టేద్దాం. గ్రాండ్ ఎందుకురా నాకు అవన్నీ. ఓకే, ఫస్ట్ బకెట్లో లీడ్ కూడా ఎందుకురా, మర్చిపోయాను. ఇంకా ఇవి కూడా పక్కకి పెట్టేద్దాం. ఓల్డ్ పికాక్స్ పెట్టా, కొత్త పికాక్స్ ఒక స్వాడ్ చేసుకున్నామా. అలాగే బాగానే ఉంది ఐరన్. ఇంక స్వాడ్ కూడా చేసుకుంటే పని అయిపోతుంది. సరే, ఇప్పుడైతే దీన్ని కూడా తీసి పక్క పెట్టేద్దాం. ఓకే, లెట్స్ గో టు హంటింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్పైడర్ని వెతకాలి, ఒక స్ట్రింగ్ సంపాదించాలి. ఇప్పుడు స్పైడర్లు ఎక్కడ, మన కళ్ళ ముందు ఒక దైవ కన్య అయితే బతుకుంది. మరి దొరుకుతుంది. చాలు లగెత్తరో రే, లగెత్తు. దట్ ఇలా కూడా లేకపోయి స్కెల్టన్. మా ఇంద్ర సౌండ్ కొట్టలేదు ఇప్పుడు. ఎందుకని అది ఏంటైతే ఐ థింక్ ఐరన్ అయితే స్మెల్ అయిపోయింది.
స్ట్రింగ్ వచ్చేసింది కదా, క్రాఫ్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది లెదర్, ఇది లెదర్ 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 దీంట్లో ఒకటి ఏది లెదర్, ఏది కళ్ళు కాకులు పట్టుకెళ్ళినా, కళ్ళు కాకులు పట్టుకెళ్ళినా అంట. 2 వస్తాయంట అనుకోండి వాళ్ళే. ఓకే, బండిల్స్ కలర్స్ కూడా ఉంటాయా? వాడు తీసుకుందాం. పింక్ తెచ్చింది, ప్రస్తుతం పింకే ఉంది. వేరే కలర్స్ లేవా? చెరీ దగ్గర ఉన్నట్టు మాత్రం వస్తుందబ్బా. మా లాపిస్ బ్లూ అని, బ్లూ అని ఓకే, బ్లూ కోచ్. మరి పింక్ అంటే నాయన మరీ కూడా పింక్ చేసుకున్నాం. ఓకే, పింక్ అది కూడా అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనకైతే ఒక కింద అయిపోయినాయి కదా, 5 30 45 50 అయిపోతుంది. దీంట్లో 34. ఓకే, మొత్తం ఎంత వచ్చింది? 64 2 స్టాక్స్. బాగానే వచ్చింది. తెర ఆఫ్లైన్లో ఎక్కువసేపు అయితే వర్క్ చేయాలి, పైన కూడా బాగానే వచ్చింది. అదే ఎంత ఎక్కువ వర్క్ చేయాలి ఆఫ్లైన్లో. ఇవాళ అయితే మనం మంచి గ్లిచ్ కూడా చేయబోతున్నాం అని చెప్పా కదా, వీడియోలో చూద్దాం. దాని ఏదంటే ఒక్క బండలు పెట్టే కానీ అది రిపీటెడ్గా ఒక 5-6 ఈజీగా చేసేవాళ్ళు. దట్స్ వెరీ ఈజీ కూడా సెట్ చేయడం. ఒక లివర్ కూడా, ఒక రిపీటర్ కూడా కావాలి. లివరే రిపీటర్ ఎలా ఉంటుందో చూద్దాం. రెడ్ స్టోన్కి సంబంధించింది హాప్ జస్ట్ కావాలా, ఇది ఒక 2 చాలు మనకి. తర్వాత రిపీటర్ జస్ట్ గుడ్డు ఉండదు కదా, గుడ్డు ఉందా? గుడ్డు ఉందిలే, మంటిలోనే ఉంది. మనం కొన్నిసార్లు ఏమైందో తెలియదు అబ్బా. కళ్ళు అయితే ఒక 2 చేసుకున్న తర్వాత రిపీటర్ వేరేది ఉంటుంది కదా, ఇదేంటి? ఇది అంటే కార్న్ కిరిగారు. నాకు అర్థంగా అడుగుతున్నా ఇట్లా మననైతే వితౌట్ ఈ కోఆర్డినేట్ రిపీటర్ ఉంది కదా, మనం దాన్ని వితౌట్ దిస్ట్ అయితే తయారు చేద్దామని ఫిక్స్ అయ్యా. దానికి కావాల్సింది కొంత కాజువల్ రిపీటర్. దాన్ని చేయడం అయితే ఈజీ. ఒక 2 కావాలి. 2 రెడ్ స్టోన్ చాలా అనుకుంటా, కింద 3 రెడ్ స్టోన్ టార్చ్. బాగా ఆడుకుంటున్నారా మీరు మధ్య నాతో. రెడ్ స్టోన్ నా దగ్గర ఉంది, అది చేయడం పెద్ద ఏం రెడ్ స్టోన్ అవసరం కాదని అనుకుంటున్నా. ఓకే, పిస్టన్స్, నార్మల్ పిస్టన్స్ ఒక 2. ఇంకేం కావాలి? ఒక లివర్ ఎలాగైనా ఈజీ. లివర్ ఈజీ అనుకుంటా. లివర్ ఇలాగా లేదా ఆపోజిట్ పడ్డాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్. మన బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్ చేద్దాం. కార్నర్కి చేద్దాం పదండి గైస్. ఓకే, ఇక్కడైతే ఇది పెట్టిన తర్వాత హాప్ ఇక్కడ ప్లేస్ చేయాలనుకుంటాం. ఓకే, మళ్ళీ ఇక్కడ బ్లాక్ బ్రేక్ చేసి లెట్స్ బ్రేక్ ది బ్లాక్. దెన్ హాప్ అని దీనికి అటాచ్ చేయాలి. ఓవర్. ఇప్పుడైతే ఇక్కడ ఒక స్టిక్, ఇక్కడ ఒక పిస్టన్ పెట్టాలి. చూపిస్తాను. ఇక్కడ ఒక పిస్టన్, ఒక లివర్.
లైట్గా చూడొచ్చు కదా, ఇక్కడైతే దీనిలో పెట్టుకుని మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఒక క్విక్ రిపీటెడ్ అయిపోతే దీన్ని ఫుల్ మేకింగ్ అయితే చూపించట్లేదు, బికాస్ టైం కూడా లేదు, కొంచెం అర్జెంట్గా వర్క్ పడింది. మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఐరన్ని తీసి దీంట్లో వేయండి. ఇంకా దీంట్లో 62 ఐరన్ అయింది కదా, 64 పెట్టేద్దాం, 58. ఓకే, ఒకసారి ఆన్ చేసి దీంట్లో అయితే పెట్టము, దాన్ని దీంట్లో అయితే పెట్టిన తర్వాత స్టార్ట్ వర్కింగ్. దీన్ని ఆఫ్ చేసి తీయండి, పెట్టండి. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆఫ్ హ్యాండ్ చూడండి. డబల్ త్రిబుల్ అవుతా ఉంటాయి, ఇక్కడ ఉండదు అవుతుంది. ఓకే, ఇప్పుడైతే ఒకసారి ఆన్ చేసి ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. 1 2 3 4 5 then here 6 bundles, 6 stacks అంటే ఒక దాంట్లో 24. ఇది ఎలా ఉంది? ఇది గ్లిచ్ అంటారు. ఐ విష్ దీని మైన్క్రాఫ్ట్ రోడ్ ఇంకా తీయకుండా ఉంటే ఇంకా బాగుంటుందని అయితే అనుకుంటున్నా. లేకపోతే మనకి చాలా అంటే చాలా లాభం ఉందబ్బా. ఓకే, 2 చెస్ అయితే చేసుకుందాం. బయట పెట్టుకో. ఓకే, ఇక్కడ పెడదాం. నిజంగా ఒక ఫుల్ అయితే మనకు జస్ట్ ఒక కొంచెం దొరికితే చాలు. ఇవి కూడా మ్యాక్స్ అయిపోయినాయి. మీరు ఫుటేజ్తో పాటు కూడా చూడొచ్చు. 1 2 3 4 5 6 కన్ఫామ్గా చూడొచ్చు. ఇన్ఫినిటీ మీ దీన్ని డైమండ్స్తో చేయొచ్చు, దేనితోనే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ స్టోన్ పెట్టాను అనుకోండి. రెడ్ స్టోన్ ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి, చాలా దగ్గర కూడా చేయొచ్చు. గ్లిచెస్ అనేవి నేను డూప్లికేటింగ్ నేను కూడా తొందరలో టిక్టాక్ అయితే వేస్తుంది. మైన్క్రాఫ్ట్ హ్యాక్స్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే అనుకుంటున్నా, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే ఆన్ చేసి పుటప్. ఓకే, బూమ్. ఓకే అయితే ఉంటాయి. Hey man, what this sense of behavior with me? 1 2. సాయిరామ్. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే అండర్స్టూడ్. ఫస్ట్ లేదా ఆఫ్ చేయి, స్టోన్ పెట్టు. You have to stop the lever. 1 2 3. దీంతో ఇది రావదు, కానీ నేను ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి కదిలిపోతుందండి నా స్క్రీన్. ఓకే అండర్స్టూడ్. అది 2లో పెట్టి సింగిల్లో పెట్టి అందుకే దాన్ని రావట్లేదు. ఇప్పుడు ఈక్వల్ స్పీడ్లో ఇది 2 వెళ్తాయి. వీ కెన్ సీ. క్రౌచ్ పెట్టుకొని చూస్తే ఈజీ అర్థమవుతుంది.
మెల్లగా అయితే స్టార్ట్ అవుతాయి. ఫుల్ స్టాక్ ఉంటే ఇంకా చాలా ఈజీగా అవుతుంది అబ్బా. ఓకే, డూప్లికేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టాప్ దిలివా 1 2. ఓకే, కొంచెం నాకు తికమగ్గం ఆడుతుంది. 2 3 4. ఓకే, 4 అయితే వచ్చాయి కదా. ఇప్పుడు 4తో ఈ రెడ్ బయట తీయాలి. ఈ రెడ్ స్టోన్ దీంట్లో కలపాలి. ఇదేమిటి, ఇవన్నీ మిక్స్ కావా? ఓకే, ఇలా కూడా మిక్స్ అవుతుంది అనుకుంటా. మిక్స్ చేసేద్దాం. ఓకే, 6. ఇప్పుడైతే దీంట్లో మిక్స్ చేసేద్దాం. ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ అయిందాన్ని మనం దీంట్లో వేసి సేమ్ టెలికాస్ట్ లాగా మార్చుకుంటూ కొట్టడం. ఏది వచ్చినా కరెక్ట్ అయింది. ఇలా మనమైతే దీన్ని ఈజీగా డూప్లికేట్ అయితే చేయగలం తమ్ముడు. ఇది ఆటోమేటిక్గా డూప్లికేట్ అయింది. ఇంకా దీనికి చాలా వేస్ అయితే ఉంటాయి. చాలా వేస్లో మనం దీన్ని అయితే చేయొచ్చు. ఒకటి అన్లిమిటెడ్ బ్లాక్స్లో అయితే ఉంటుంది. మనకి ఒక బ్లాక్ చేయడానికి చాలాసేపు పట్టేది. కాబట్టి ఇలా ఈజీగా ఈ కొత్త గిడ్ ఇచ్చిన అప్డేట్ దీంతో అయితే ఈజీగా చేసేసాం. మిగిలిన ఎవరికైనా ఈ వీడియో ఇక్కడ వరకు చూసి మీకు ఎవరైనా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి దీనైతే ఈ వీడియోతో షేర్ చేయండి. మనకు అంత దొరికే కదా, ప్రూఫ్ ఉండాలి కాబట్టి చూపిస్తున్నా. యూ కెన్ సీ ది 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6కి 6 స్టాక్స్. ఒక స్టాక్ ఇది దీనికి పెట్టాను. ఓకే ఓకే ఓకే, దీంట్లోకి ఓకే. తండ్రి బండిల్స్ అయితే ఫ్రీగా అయితే వచ్చేసాయి. కింద అయితే ఉంది. ఓకే, నాకైతే పిచ్చగా నచ్చేసింది అబ్బా ఇదైతే. మనం చూస్తుంటే ఇది ఆటోమేటిక్గా ఇది 1 2 ఇది ఎంటీ అనుకుంటా. 4 రే నాతో ఆడుకుంటూ వెంటరా. ఓకే, ఫ్యాన్లు అయితే అన్నీ వచ్చేసాయి. 1 2 3 4 5 స్టాక్స్. ఇలా మనమైతే దేనైనా డూప్లికేట్ చేయగలం. అది అట్లీస్ట్ 20 కన్నా ఎక్కువ ఉంటేనే ఇంకా తెలియజేస్తుంది. లేదా కాస్త కష్టపడాలి, దాంతో గంటన్నర కష్టపడాలి. చెప్తున్నా కదా, ది మోస్ట్ ఈజియెస్ట్ వే ఇదైతే. ది బెస్ట్ అండ్ ది రే ఇవెందుకు వచ్చారా. 36 ఓకే, పక్కా పెట్టేసాను. ఇక్కడ మీరైతే చూడొచ్చు 1 2 3 4 5 6
6 ట్యాక్స్. ఫస్ట్ అయితే తక్కువ ఉందిరా అంట. 6 ట్యాక్స్ ఇక్కడైతే ఉన్నాయి మనకి. చూసారు కదా, మరి వాళ్ళ వీడియోలో ఉందో చెప్పండి. దాంతోపాటు మన ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. దిస్ ఇస్ ఉజ్వల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.